మనకు నీడ పడుతుందండి. ఇప్పుడు ముంపుకు గురైతే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా వరకు చేయటం జరిగింది, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆ ముందున్న ప్రభుత్వం ఎందుకు చేయలేదు, వాళ్ళు చేసేసి ఉంటే మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 19 to 24. బట్ అంతవరకు ఉన్నవారు, అంతకుముందు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఇవన్నీ వేసుకోవడం వల్ల ప్రజల్లో చులకన అవడం తప్ప ఇప్పటికైనా సరే మేము అదే చెప్తున్నాం. సూరంపాలెం ఇప్పుడేంటి, నాకు తెలిసినప్పటి నుంచి సూరంపాలెం ఎప్పుడు వచ్చినా ఒకటి ప్రకృతి రీత్యా కానీ లేకపోతే నైసర్గిక రీత్యా కానీ అదున్న ప్రాంతం ముంపుకు గురయ్యే ప్రాంతం ఒకటి అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి కావాల్సింది, అక్కడ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వంతెన, ఆ వంతెనకి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కొంచెం కనుక పూర్తి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు, పడవలు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా అందరినీ ఆ వంతెన మీద తరలించడానికి ఉంటుంది. అలా రకరకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి మీ మీద మేము, మా మీద మేము అని కాకుండా ఒకటి ఫస్ట్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏ విధంగా మిటిగేషన్ ఎట్లా చేస్తారు, రెండు ఫ్లడ్స్ అనంతరం పర్మనెంట్ స్ట్రక్చర్స్కి ఏం చేయాలి, ఇవి చాలా ఉన్నాయి. అదేవిధంగా నాగులాపల్లి దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఇంచుమించుగా 1000 నుంచి 1500 ఎకరాలు ముంపుకు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెదయేరుకు సంబంధించి కానీ నక్కలగండి కానీ గొర్రెగండి కానీ ఇవన్నీ చేయాలి. ఏలేరు మోడర్నైజేషన్కి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ ఒకవేళ అది వేరే డిస్కషన్, ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు మీద ఎవరేం చేశారు ఎవరేం చేయలేదు డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ముందు ఫస్ట్ మనం మిటిగేషన్ ఏం చేస్తామనేది చేయాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా అధికారులు కూడా వెంటనే అంచనాలు సరిగా వేయండి. ఎందుకంటే మనం విజయవాడ చూసాం, వెంటనే సమాచారం ఇవ్వకపోవటం వల్ల బయటకు వచ్చే ప్రజలు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ముఖం మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం కాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు మనకు వచ్చేది ఫ్లడ్ ఇంకొకటో కాదు, మనం రిలీజ్ చేస్తున్న వాటర్. కాబట్టి రిలీజ్ అవుతుంది, అక్కడ నిండిపోతుంది. 20 TMCలు నిండిన తర్వాతే ముందు నుంచి ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను 2 రోజుల నుంచి కూడా MROస్ కానీ కమిషనర్స్ కానీ అదేవిధంగా స్థానికంగా ఉండే అధికారులు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. RDO గారు కానీ ఇరిగేషన్ వాళ్ళు అందరితో కూడా మేము కూడా మాట్లాడాం. ప్రభుత్వ అధికారులు ఈరోజు రివ్యూస్ అవుతున్నాయి. అందరూ కూడా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీసుకొని వెంటనే ఫస్ట్ రిలీఫ్ ప్రజలకి క్యాంపుల్లో మంచి రిలీఫ్ ఇచ్చి వాటర్ పోయేలా చేసి అనంతరం అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ వీటిలన్నింటికి ఏ నష్టం జరిగిందనేది ఇమ్మీడియట్గా అంచనా వేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఒకటి వరదలు ఈ ప్రకృతి వచ్చే ఎవరు కూడా అడ్డుకోవడానికి అవకాశం లేదు. వాటిని వల్ల నష్టం ఎక్కువ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ప్రతి నెల క్యాలెండర్ రీత్యా ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కాదు. ఇదో గతంలో కోనసీమ ప్రాంతంలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్యాంపులు, అక్కడ అట్మాస్ఫియర్కి సంబంధించిన రిపోర్ట్ రాగానే వాళ్ళని క్యాంపుల్లోకి పెట్టి క్యాంపుల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేనట్టుగానే విజయవాడ ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఫోన్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా ప్రభుత్వం ప్రజల్ని మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలకి కావాల్సిన అన్ని కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు క్యాంపుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయడం, అదేవిధంగా నియంత్రణ, కూరగాయలు కానీ సరుకులు కానీ రేట్లు పెంచేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా చూస్తారని మేము ఆశిస్తున్నాం, చూడాలని కోరుతున్నాం ప్రజలతో.